రాజుండు వాళ్ళ నాయనమ్మకి ఇలా చెప్తుంటాడు, నువ్వే ఆలోచించిన నాయనమ్మ, అందరూ అయిన వాళ్ళు ఇక్కడే ఉంటే అక్క ఒకటే అలా అన్నదలా ఉండడం ఇలా ఎంతవరకు అది చెప్పు నాయనమ్మ అని చెప్తుంటాడు. అక్కడ ఇంద్రదేవుండి, నాకు ఆ బాధ లేదనుకున్నావా, మీ అమ్మ కోపానికి వీళ్ళిద్దరూ శాశ్వతంగా దూరం అవుతారని భయంగా ఉందిరా నాకు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. రేవతి ఉండి టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళ తాత ఉండి చిట్టి వదిలేసి రాజు చూసుకుంటానని చెప్పాడు కదా అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రేవతి ఉండి వాళ్ళ తాతని చూస్తూ ఉంటాడు. ఎన్నేళ్ళు అయిందమ్మా నిన్ను చూసి, పేరుకు తాతయ్య అయితే కూడా ఇలా దొంగచాటు కలవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న రేవతి ఉండి, దానికి కారణం నేనే కదా తాతయ్య అని చెప్తూ ఉంటుంది. ప్రతిసారి నీ నాన్నతో డబ్బులు పంపిస్తే ఈ బాగోగుతూ చూసుకోవడానికి ఈ తాతయ్యకి అర్హత లేదనుకున్నావా అని చెప్తాడు. అర్హత నాకు లేదనుకున్నాను తాతయ్య. నేను చేసిన తప్పు వల్ల అమ్మ నాన్న చాలా బాధ పెట్టాను. వాళ్ళు ఏ రోజైతే నన్ను మనస్ఫూర్తిని క్షమిస్తారో ఆ రోజు నుంచి నీ దగ్గర హక్కుగా తీసుకోగలను. వాళ్ళ తాతయ్య ఉండి అలానే వింటూ ఉంటాడు. అక్కడున్న అపర్ణ రూమ్లోకి వస్తూ ఉంటుంది. తాతయ్య, నాకు ఇప్పుడు కావాల్సింది సహాయం కాదు తాతయ్య, నా బిడ్డకి న్యాయం కావాలి తాతయ్య అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ తాతయ్య ఉండి ఏం మాట్లాడకుండా అలానే వింటూ ఉంటాడు. నేను చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవించకూడదని అమ్మకి నా మీద కోపాన్ని పోగొట్టుకోవడానికి చేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. ఈ కుటుంబానికి దగ్గర చేయాలని అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మ నా బిడ్డని మనవాడుగా దగ్గరికి పిలుచుకుంటే అప్పుడు నేను ఇంటి బిడ్డనవుతాను అని చెప్తుంది. రాజు కావ్య ఉండి, రేవతి అలా చేసే బాధ్యత మాది అని అంటారు. స్వప్న, అప్పు, కళ్యాణ్ వాళ్ళ ముగ్గురు కూడా మాది కూడా అని చెప్తుంటారు. అక్కడున్న రేవతి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. రాజు కూడా వాళ్ళని వైపు చూస్తూ ఉంటారు. కావ్య కూడా చూస్తూ ఉంటుంది. ఇందిరాదేవి కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు వాకిలి దగ్గర నిలబడి లోపలికి వస్తూ ఉంటారు. అక్కడున్న కళ్యాణ్ నుండి వాళ్ళ అక్కకి మాట్లాడుతుంటాడు. ఏంటక్క ఇంటి వరకు వచ్చి ఇంటి లోపల వచ్చేకి భయపడినావట, ధైర్యం కావాలంటే నా పేరు తెలుసుకుంటుంటివి అని చెప్తూ ఉంటాడు కళ్యాణ్. రేవదండి, చాలా ఊరుకోరా, ఇప్పుడు ఎన్నో కథలు చెప్తావు కానీ కళ్యాణ్ నుండి ఊరికైపోతాడు. అక్కడున్న అప్పు ఉండి నవ్వుతూ ఉంటుంది ఆ మాటకి. అమ్మ ఇప్పుడు ఎదురు పడినప్పుడు నా గుండె ఎంత జారిపోయినాయి తెలుసా అని చెప్తూ ఉంటుంది. అక్కడ రాజు ఉండి, అలా జరగకూడదు ఉండదు కానీ కదా నేనుండని, డోంట్ వెరీ, ఏం జరిగినా సరే ఈ పండగకి అమ్మకి నువ్వు దూరకవు అని చెప్తూ ఉంటాడు రాజు. అప్పటి నుండి రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. రుద్రాణి దేవుడి, వీడు ఇన్ని రోజులు ఎవరో అని బుర్ర బద్దలు కొట్టుకొని కూడా ఆలోచించడం ఎవరని తెలియదు. ఈరోజు వీడి నోట్లోనే వీడే చెప్పాడు అని చెప్తుంటాడు. అక్కడున్న ఇందిరాదేవుడి, ఏం చెప్పాడు అని చెప్తూ ఉంటుంది. వీడికి ఇంటికి సంబంధం ఏమంటూ రాజుండి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అక్కడున్న కావ్య కూడా షాక్ అయిపోతుంది. అసలు వీడు ఎవరో తెలుసా అని చెప్తూ ఉంటాడు. అక్కడ అపర్ణ ఉండి, వీడు నా ఫ్రెండ్ అని చెప్తూ ఉంటుంది. కాదు, ఈ ఇంటి వారసుడు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న అపర్ణదేవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. రేవతి కూడా షాక్ అయిపోతుంది. అక్కడున్న రాజు కూడా షాక్ అయిపోతాడు. మళ్ళీ అక్కడున్న కావ్య కూడా షాక్ అయిపోతాడు. అక్కడున్న రుద్రాణి ఇంకా చెప్తూ ఉంటుంది, రేవతి కొడుకు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి అపర్ణ నుండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. కావ్య నుండి షాక్ అయిపోతుంది. ఆ పేరు చెప్పింది. రాజు కూడా షాక్ అయిపోతాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.